హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఒక కంపెనీలో డ్యూటీ చేసి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ అదే కంపెనీలో రీజాయినింగ్ అవడం వల్ల జరిగేటటువంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక ఈపీఎఫ్ ఖాతాదారులు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే కంపెనీ అనుకుందాం. సో ఏ అనే కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది. డ్యూటీ చేసి దాంట్లో రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి పిఎఫ్ టోటల్ అమౌంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వీరు ఏం చేశారంటే, ఒక 2-3 months గ్యాప్ తీసుకొని మళ్ళీ అదే కంపెనీలో వెళ్ళి డ్యూటీ జాయిన్ అవ్వడం జరిగింది. దాంతో వీరికి ప్రస్తుతం ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తుంటే పిఎఫ్ రిజెక్ట్ అవుతుంది. క్లెయిమ్స్ ఏవి కూడా సెటిల్ కావడం లేదు. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకు ఈపీఎఫ్ అకౌంట్లో టోటల్ పిఎఫ్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో టోటల్ ఇక్కడ వీరికి 42,000 పిఎఫ్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఈ పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. దానికి కారణం ఏమిటి అంటే, వీరు ఈ కంపెనీలో రిజైన్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లెయిమ్స్లో ముందు చూపిస్తాను, క్లెయిమ్ ఎలా జరిగింది, అసలు మరి ఏ విధంగా ఇప్పుడు ఈ క్లెయిమ్ మనము సెటిల్ చేయొచ్చు అనేది. దానికోసం మనము క్లెయిమ్స్లో వెళ్ళి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లెయిమ్ చూస్తున్నాము. చూడండి, ఈ అకౌంట్కి సంబంధించి టోటల్ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. అలానే కింద మనకు కనిపిస్తుంది పిఎఫ్ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వీరు ఏం చేశారంటే, ఇదే కంపెనీలో మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎంప్లాయర్ చేసిన మిస్టేక్ ఏంటంటే, వేరే కొత్త మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేయకపోవడం. అంటే ఇప్పుడు ఈ అకౌంట్లో మీరు ఒక అకౌంట్కి మనం ఏం చెప్పుకున్నాం, ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది మనము అప్లై చేయగలము. రెండవసారి అప్లై చేసేదానికి ఆప్షన్ మనకు రాదు. సో ఇక్కడ వీరు కంపెనీ హెచ్ఆర్ ఏం చేశారంటే, ఏదైతే క్లోజ్ అయినటువంటి మెంబర్ ఐడి ఉంటుందో అదే మెంబర్ ఐడిలో మళ్ళీ పిఎఫ్ జమ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఏ విధంగా రిజెక్ట్ అవుతుందో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనకు క్లెయిమ్ రిజెక్ట్ అని ఇక్కడ మనకు రీజన్ అయితే మెన్షన్ చేస్తారు పిఎఫ్ వారు. సో ఏం మెన్షన్ చేస్తారంటే, ఇట్ ఈస్ అనేబుల్ టు ప్రాసెస్ ఫామ్ 31 యాజ్ ది మెంబర్ యాజ్ రీజాయిన్డ్, ప్లీజ్ అప్లై ఫామ్ 13 అని చెప్తున్నారు. ఫామ్ 13 అంటే ఈ పిఎఫ్ అనేది మీకు విత్డ్రా కాదు, ఫామ్ 13 ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఇది కూడా తప్పు రీజనే. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అనేది కాదు, ఆల్రెడీ ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఒకసారి విత్డ్రా చేసుకున్న తర్వాత రెండవసారి మనం పిఎఫ్లు అప్లై చేయలేము, పిఎఫ్ని ట్రాన్స్ఫర్ కూడా చేయలేము. కానీ ఈపీఎఫ్ఓ ఏం చెప్తుంది ఇక్కడ, మీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫామ్ 13 ఉపయోగించి అని చెప్తుంది. కానీ ఫామ్ 13 ద్వారా కూడా మనకు ఈ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో దీనికోసం అయితే మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పిఎఫ్ విత్డ్రా చేయడానికైతే ప్రయత్నించాలి, కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఎంప్లాయర్ ఇక్కడ మిస్టేక్ చేశారు. ఎందుకంటే ఎంప్లాయర్ అనేది కొత్త మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీకు వేరే ఒక అకౌంట్ ఇక్కడ చూపిస్తాను. వారు ఏ విధంగా సేమ్ కంపెనీలో ఏ అనే కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది, ఇదే కంపెనీలో రిజైన్ చేయడము, తర్వాత మళ్ళీ ఒక 1 monthకో 2 monthskో సేమ్ కంపెనీలో రీజాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో అది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము వేరే ఒక మెంబర్కి సంబంధించినటువంటి అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేసాము. సో వీరు ఇక్కడ ఫస్ట్ ఈ కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది. డ్యూటీ జాయిన్ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, 2017 నుంచి 19 వరకు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఒక 10 days అలాగా ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్న తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఇదే కంపెనీలో డ్యూటీ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ రిజైన్ చేశారు. 10 days తర్వాత మళ్ళీ ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే, కంపెనీ ఒకటే, ఓకేనా, కంపెనీ అనేది ఒకటే, కానీ ఇక్కడ ఏదైతే పిఎఫ్ అకౌంట్ ఉంటుందో ఈ అకౌంట్ అనేది చేంజ్ అవుతుంది, మెంబర్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. మెంబర్ ఐడి చేంజ్ అవ్వకుండా అదే మెంబర్ ఐడిలో మీరు పిఎఫ్ జమ చేస్తున్నట్లయితే, అంటే ఎంప్లాయర్ మీ కంపెనీ హెచ్ఆర్ వారు జమ చేస్తున్నట్లయితే మీకైతే తప్పకుండా సమస్య అనేది క్రియేట్ అవుతుంది. పిఎఫ్ విత్డ్రాల్ చేయలేరు, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయలేరు. సో మీరు చాలాసార్లు అయితే
పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. సో ఎవరైతే సేమ్ కంపెనీలో రిజైన్ చేసి మళ్ళీ అదే కంపెనీలో వెళ్ళి జాయిన్ అవుతున్నట్లయితే ఒకసారి మీరు చూసుకోండి, మీకు ఒక 1 మంత్ తర్వాత కొత్త మెంబర్ ఐడి అనేది క్రియేట్ అయిందా, క్రియేట్ అవ్వలేదా. క్రియేట్ అవ్వకుండా ఓల్డ్ మెంబర్ ఐడిలోనే పిఎఫ్ అనేది జమ అవుతుంటే వెంటనే మీరు మీ హెచ్ఆర్కి అయితే ఇన్ఫామ్ చేయండి, ఈ విధంగా మాకు కొత్త మెంబర్ ఐడి అనేది క్రియేట్ అవ్వాలి సార్, క్రియేట్ అవ్వలేదు, పాత మెంబర్ ఐడిలోనే పిఎఫ్ అనేది జమ అవుతుందని. ఓకే, అంటే ఎప్పుడు అంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ తీసుకున్నట్లయితేనే, తీసుకోలేదు అలానే ఉంది అకౌంటు, దానికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏమీ లేదు అంటే మీరు 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత కూడా లీవ్లో వెళ్ళి వచ్చి మళ్ళీ అదే కంపెనీలో డ్యూటీ అనేది జాయిన్ అవ్వచ్చు. ఏదైతే మీకు ఒకటే మెంబర్ ఐడి ఉంటుందో అదే మెంబర్ ఐడిలో పిఎఫ్ అనేది జమ చేస్తూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఎగ్జిట్ డేట్ ఇచ్చేసిన తర్వాత పూర్తి పిఎఫ్ తీసుకున్న తర్వాత కొత్త మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేయడము మంచిది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.